పావురాల్ని వర్తమానం పంపడానికి ఆనాటి రాజులు ఉపయోగించినట్లు మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ అదే పావురాలు ఇప్పుడు బయో డ్రోన్లు మారిపోతున్నాయి. డ్రోన్లు చేయలేని పనుల్ని పావురాలు చేసే పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. శత్రు స్థావరాల్లోకి, శత్రు దేశాల సరిహద్దుల్లోకి డ్రోన్లను పంపిస్తే వాటిని వెంటనే కూల్చే ప్రమాదం ఉంది. కానీ పావురాల్నే సజీవ డ్రోన్లుగా ఉపయోగిస్తే అలాంటి రిస్కులేవి ఉండవు కదా. సరిగ్గా అదే థీమ్ మీద కొంతకాలంగా అమెరికా, చైనా వంటి అగ్రదేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే వాటి ప్రయోగాలు ఎక్కడ దాకా వచ్చాయో ఇంకా ప్రపంచానికి తెలియకముందే రష్యా అందులో సక్సెస్ అయిపోయింది. పావురాలను బయో డ్రోన్లుగా మార్చి డేటాను సేకరించే కొత్త రకమైన యుద్ధ రంగంలోకి రష్యా ఎంటర్ అవుతోంది. నెయిరీ అనే రష్యన్ న్యూరో టెక్నాలజీ కంపెనీ సాధారణ పావురాలను బయో డ్రోన్లుగా మార్చే అధునాతనమైన న్యూరల్ ఇంటర్ఫేస్లను అభివృద్ధి చేసింది. మెదడులో ఇంప్లాంట్ చేసిన ఎలక్ట్రోడ్ల ద్వారా, అలాగే పావురానికి అమర్చిన చిన్నపాటి ఎలక్ట్రానిక్ బ్యాక్ ప్యాక్ల ద్వారా ఆ పావురాలను రిమోట్గా నియంత్రించే టెక్నాలజీ తొలి ప్రయోగాలు పూర్తయ్యాయి. ఈ మేరకు మాస్కోలో టెస్ట్ ఫ్లైట్లు పూర్తయ్యాయి. ఈ టెక్నాలజీ జత చేసిన పావురాల మొదటి బ్యాచ్ ల్యాబ్ నుంచి నిర్దేశిత ప్రదేశాలకు విజయవంతంగా చేరుకుని తిరిగి వచ్చాయి. ఇప్పుడు డజన్ల కొద్దీ పావురాల పర్ఫార్మెన్స్ను అంచనా వేస్తున్నారు. టెక్నాలజికల్ డివైస్ అమర్చిన పావురాలు కొన్ని వేల కిలోమీటర్ల దూరాలకు కూడా వెళ్ళి వచ్చేసాయని పరిశోధకులు చెబుతున్నారు. మరికొన్ని పావురాలను మాత్రం మాస్కోలో మరిన్ని పరీక్షలకు గురి చేస్తున్నారు. పావురాలు మెదడులో ఖచ్చితమైన ప్రాంతాల్లో ఇంప్లాంట్లు అమరుస్తున్నారు. ఆ ఎలక్ట్రోడ్స్ ప్రేరణ ఇచ్చే స్టిమ్యులేటర్తో కనెక్ట్ అవుతాయి. దానికి కంట్రోలర్ కూడా అటాచ్ అయి ఉంటుంది. చిన్న బ్యాక్ ప్యాక్ రూపంలో ఉండే డివైస్ పావురం మీద పెడతారు. అందులో సోలార్ సెట్తో పనిచేసే ఎలక్ట్రానిక్స్, జీపీఎస్ కెమెరాలు ఉంటాయి. కంట్రోలర్లో సాధారణ యూఏవీ లాంటి ఫ్రీ లోడెడ్ ప్లేట్ రూట్లో లోడ్ చేస్తారు. స్టిమ్యులేటర్ మెదడుకు సిగ్నల్స్ పంపి పావురాన్ని కుడి లేదా ఎడమ దిశలో తిప్పడానికి ప్రేరేపిస్తుంది. జీపీఎస్ ఇతర నావిగేషన్ రూల్స్ ద్వారా కదలికలను మార్గనిర్దేశం చేస్తాయి. కెమెరాలు ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీలియన్స్లా పనిచేస్తాయి. మరి ప్రైవసీ ప్రొటెక్షన్ మాట ఏంటి? కెమెరాలో రికార్డ్ అయ్యే మనుషుల ముఖాలను ఏఐ ద్వారా బ్లర్ చేసి డేటా ఎవరిదో తెలియకుండా చేస్తామని నెయిరీ కంపెనీ చెబుతోంది. ఇక దేశ చట్టాలకు అనుగుణంగానే ఆ మార్పులు ఉంటాయంటున్నారు. ఈ ప్రయోగం ద్వారా ఏ పావురానికైనా సర్జరీ చేసి వాటి మెదడులో ఎలక్ట్రోడ్స్ పెడితే రిమోట్ అయిపోతాయని, మనం ఎలా కావాలనుకొని ఆదేశిస్తే ఆ దిశగా ప్రయాణిస్తాయని, ఇలా ఎలక్ట్రోడ్ అమర్చడం వల్ల పావురాలకు ప్రత్యేకించి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. పావురాలు 100% సర్వైవ్ రేట్లో బయటతాయని ధీమాగా చెప్తున్నారు. ఈ బయో డ్రోన్ ధర సాధారణ డ్రోన్లతో దాదాపుగా సమానంగానే ఉంటుందని, కానీ వాటి పనితీరు మాత్రం మామూలు డ్రోన్ల కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆ కంపెనీ ఘంటాపథంగా చెబుతోంది. పవర్ ట్రాన్స్మిషన్ లైన్లు, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, ఎన్విరాన్మెంటల్ సర్వేలు, సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లకు ఈ పావురాల టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. ఇక భవిష్యత్ ప్లాన్ల గురించి మాట్లాడుకుంటే పావురాలు మాత్రం కాదు, కాకులు, సిగ్నల్స్ వంటి అదర్ బర్డ్ ఆప్షన్స్పై కూడా ఇంట్రడ్యూస్ చేస్తారని కంపెనీ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ పానోవ్ చెబుతున్నారు. ఇదే టెక్నాలజీని ఇటీవల
ఎలుకలు మెదడులను ఏఐతో కనెక్ట్ చేసి సక్సెస్ సాధించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఈ సాంకేతికత మిలిటరీ సర్వీలియన్స్కు ఉపయోగించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే పావురాలే గూఢాచారులుగా మారి సామాన్య పౌరుల గోప్యతను కూడా బహిరంగం చేస్తుందనే భయాలు పీడిస్తున్నాయి. మరి అలాంటి గోప్యతకు భంగం కలగబోదని రష్యా చెబుతున్నా అది ఎంతవరకు సేఫ్ అనేది నిర్ధారణ జరగాల్సి ఉంది. మొత్తానికి చైనా, అమెరికా పరిశోధకులు తొలి దశలోనే ఉండగా రష్యా మాత్రం పారిశ్రామిక స్థాయిలో సక్సెస్ సాధించి ఎగుమతులు కూడా చేసే స్థాయికి ఎదిగిందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.